హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు అంతా మీడియా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా ఇదొక బిగ్ న్యూస్గా ఉంటూ రావడం చూసాం. దేశంలో ప్రతి న్యూస్ ఛానల్ కూడా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన వార్తలకు హై ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్గానే స్పందించాయి. ఇది సరైంది కాదు అంటూ మాట్లాడాయి. అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ అరెస్టు సరైంది కాదు అని ఖండించారు. ఈ అరెస్ట్ చేసిన విధానం సరైంది కాదు, ఇది కక్షపూరితంగా ఉంది అంటూ మాట్లాడారు ఆయన. దాంతోపాటు కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఆయన కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించారు. ఈ అరెస్టు సరైనది కాదు అని చెప్పారు. ఈ అరెస్టు వెనక వేరే ఉద్దేశాలు ఉన్నాయనే అనుమానం కలుగుతుంది అంటూ ఆయన మాట్లాడారు. అలా అనేక మంది వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, కొంతమంది సినిమా సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన అంశంపైన స్పందిస్తూ వచ్చారు. ప్రధానంగా అందరూ చెప్తున్న మాట, అల్లు అర్జున్ ఇంటెన్షనల్గా అక్కడ మర్డర్ జరుగుతుంది, ఒక వ్యక్తి చనిపోతారనో లేకపోతే ఒక వ్యక్తిని చంపడానికి సంబంధించిన ఇంటెన్షన్తో అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఆర్గనైజర్స్ మాత్రమే దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పర్మిషన్స్ కావచ్చు, గ్యాదరింగ్ కావచ్చు, అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి అనే దానికి సంబంధించిన పూర్తి బాధ్యత ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడికి అల్లు అర్జున్ వస్తున్న సందర్భంలో దానికి ఆ ప్రోగ్రామ్కి, ఆ షోకి పర్మిషన్ లేకపోతే పోలీసులు ఆయనకు ముందుగానే ఇక్కడికి రావద్దు, ఇక్కడ పరిస్థితి సెన్సిటివ్గా ఉంది, ఇక్కడ మీరు వస్తే ఇబ్బంది ఉంటుంది అనేది పోలీసులు ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది. బట్ పోలీసులు అటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఆయన అక్కడికి వస్తున్న సందర్భంలో పోలీసులు అక్కడే ఉండి కూడా మీరు లోపలికి వెళ్తే ఈ టైంలో ఇక్కడ వెహికల్ పైకి ఎక్కి మీరు అభివాదం చేసుకుంటూ వస్తే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, కాబట్టి మీరు వెహికల్లోనే కూర్చోండి అని చెప్పే అవకాశం ఉంటుంది. ఇలా చాలా సందర్భాల్లో ఉంటాయి. ఎవరైనా ముందుగా రేపొద్దున ఏదో కార్యక్రమం ఉంది అంటే పొలిటికల్గా చాలా చూస్తుంటాము. రేపొద్దున కార్యక్రమం ఉంది అంటే ఇమీడియట్గా ముందు రోజు రాత్రి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తూ ఉంటారు. పైగా థియేటర్లో ఈ బెనిఫిట్ షో అంశానికి సంబంధించి హీరో హీరోయిన్ అక్కడికి వస్తున్నారంటే మేము పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు చెప్తున్న క్రమంలో మీరు పర్మిషన్ ఇవ్వని ఒక కార్యక్రమానికి హీరో మిగతా వాళ్ళంతా అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని ఆపాల్సిన బాధ్యత కూడా పోలీసుల పైన ఉంటుంది కదా అనేది లాజికల్గా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నమాట. దాన్ని బేస్ చేసుకుని అనేక మంది అల్లు అర్జున్కి మద్దతుగా కామెంట్స్ చేస్తూ రావడం చూసాం. ఆయన అరెస్ట్ని తప్పుపడుతూ రావడం చూసాం. ఆయన అరెస్టు సరైంది కాదు, అరెస్టు సక్రమం కాదు అంటూ నేరుగా హైకోర్టు కూడా భావించింది కాబట్టే బెయిల్ ఇచ్చింది అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ ఎందుకో స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళపైన ఎవరిపైన ఏం జరిగినా ముందుగా స్పందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ అరెస్టు అంశానికి సంబంధించి పూర్తిగా మౌనం పాటిస్తోంది. ఎందుకు మౌనం పాటిస్తుందో అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ మౌనం వెనక రీజన్ ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చేస్తుందని నేను చెప్పదలుచుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మాత్రం పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేసిన మాట అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా అఫీషియల్గా ఎక్కడ ఈ అంశంపైన స్పందించలేదు. జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత నాగబాబు గారు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారు వెళ్ళారు, చిరంజీవి గారు సతీమణి వెళ్ళారు, వీళ్ళంతా వెళ్ళారు. బట్ పార్టీ వైపు నుంచి మాత్రం ఓ ప్రకటన, ఓ ఖండన, లేకపోతే లా ఎవరికైనా ఒకే రకంగా ఉంటుంది, దానిపైన చేసుకుంటూ పోతుంది, ఇటువంటి స్టేట్మెంట్స్ అయినా కొంతమంది ఇస్తూ ఉంటారు. అటువంటి స్టేట్మెంట్ కూడా రాలేదు. ఆ రెండు రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, స్పందించలేదు. సరే, జనసేన నాగబాబు గారు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి జనసేన స్పందించలేదు అనే దానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. బట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించలేదు అనేది ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారి కూతురు ఆవిడ. సో ఎన్టీ రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో అనేక మంది ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళు కూడా స్పందించలేదు. పురంధేశ్వరి గారు కూడా స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంగా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు స్పందించారు. మరికొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు మాట్లాడారు ఈ అంశం పైన. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా ఈ అంశం పైన స్పందించలేదు. సో ఈ అంశాన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది చెప్తున్నమాట. సో ఈ అరెస్ట్ వెనక ఏదో జరిగింది, ఈ అరెస్ట్ వెనక ఏదో కుట్ర ఉంది, ఈ అరెస్ట్ వెనక ఎవరో ఏదో మోటివేషన్ ఉంది, ఈ అరెస్ట్ని ఎవరో కావాలని ఆకాంక్షించారు, ఎవరి ప్రయోజనాల కోసం అరెస్ట్ చేశారు, ఎవరినో సంతోషపెట్టడం కోసం అరెస్ట్ చేశారు, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఈ అరెస్ట్ జరిగి ఉంటుంది లాంటి చర్చ సోషల్ మీడియాలో రకరకాల హ్యాండిల్స్లో చాలామంది పెట్టడం చూస్తున్నాం. సో తెలుగుదేశం పార్టీ స్పందన లేకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. సో ఈ అరెస్టు సరైంది కాదు అని స్పందించిన ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు చాలా స్ట్రాంగ్గా తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదు, ఇది బాధ్యుడు ఆయన కాదు కదా, ఆయన ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారు, అరెస్ట్ చేయడం అనేది సక్రమంగా జరగలేదు అంటూ ఓపెన్గా ఆయన మాట్లాడారు. ఆయన మినహా మరొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా దీనిపైన స్పందించకపోవడం అనేది ఆసక్తి కలిగిస్తుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఒక జస్ట్ ఇమాజిన్ మీ ఇమాజినేషన్ కోసం చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటుడు ఎవరైనా అరెస్టు అయ్యి ఉంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానళ్ళ హడావుడి ఏ స్థాయిలో ఉండేదో జస్ట్ మీ ఊహకు వదిలేస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ చిన్న సెలబ్రిటీ, ఏ చిన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయినా పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ మీరు ఊహించుకోవచ్చు ఒకసారి. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విడిగా చూడలేము సినిమా నటుల్ని, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చూసే పరిస్థితి లేదు కాబట్టి, పైగా బన్నీ పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు కాబట్టి, బన్నీ అరెస్టుకు సంబంధించిన అంశం పైన దేశం స్పందించినంత, బాలీవుడ్ స్పందించినంత, కేంద్ర ఎన్డీఏ నాయకత్వం స్పందించినంత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకత్వం ఎందుకు స్పందించలేకపోయింది? ఎందుకు బన్నీని మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తిగా చూడలేకపోతోంది? సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా శత్రువుగా చూస్తుందా అలాంటి ఇంప్రెషన్ ఎందుకు కలుగుతోంది? ఎందుకు కలుగుతుందంటే వాళ్ళ బిహేవియర్ కారణంగా కలుగుతుంది. పైగా ఈ కేసుని, బన్నీకి సంబంధించిన కేసుని వాదించిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి గతంలో అనేక కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు కూడా ఆయన వాదిస్తూ ఉన్నప్పటికీ అనేక కేసులను, ఇంకా వేరే కేసులను కూడా ఆయన అటెండ్ చేస్తూ ఉంటారు. పైగా ఆయన సినిమా నిర్మాతగా కూడా గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు కాబట్టి సినిమా ఇండస్ట్రీతో కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతో బహుశా బన్నీకి సంబంధించిన కేసును ఆయన తీసుకుని ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రంగంలోకి దిగారు? జగన్మోహన్ రెడ్డి బన్నీ వెనక ఉండి ఆయనకి బెయిల్ ఇప్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తుంది అని ప్రశ్నించే స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ మీడియా వెళ్ళిపోయింది. ఇది చాలా ఆసక్తి కలిగిస్తోంది. దీని వెనక ఇంటెన్షన్ ఏంటి అనేది ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బన్నీ అరెస్టు వార్త కొంతమందికి సంతోషాన్ని కలిగించిందా లాంటి ఇంప్రెషన్ వాళ్ళ బిహేవియర్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆయనకు రిమాండ్ విధించడానికంటే గంట సేపటి ముందు ఆయనకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఇదంతా జరగడానికంటే ఒక గంట సేపటికి ముందు తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్లో రిమాండ్ విధించేశారు, జైలుకి తరలించేశారని బ్రేకింగ్స్ నడుస్తున్నాయి. అప్పటికి బాబు ఇంకా రిమాండ్ విధించలేదు అని కోర్టు దగ్గర ఉన్న లాయర్లు మొత్తుకుంటున్నారు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. రిమాండ్ విధించలేదు అని. విధించారంట కదా అని మీడియా రిపోర్టర్లే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు లోపల ఏం జరిగిందో చూసి దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఏంటో బయటకు మీడియాకి చెప్పడానికి వచ్చిన లాయర్లకు లోపల ఏం జరిగిందో రిపోర్టర్లే రిమాండ్ విధించేశారంట కదా అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో 14 రోజులు రిమాండ్ విధించారు అనేది, రిమాండ్ విధించడానికంటే గంటన్నర ముందే బ్రేకింగ్స్ నడపడం ద్వారా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది వాళ్ళు బయట పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మొత్తం సమాజం చూసింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మొత్తం అందరికీ అర్థమైంది అనేది ఈరోజు వాళ్ళ పొద్దునుంచి నడిపిన తీరు కానీ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు స్పందించిన తీరు కానీ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ కూడా కొంత కన్ఫ్యూజన్నో లేకపోతే ఆయనకు సంబంధించిన ఇంటెన్షన్ ఏంటి అనేది బయట పెట్టినట్లుగా అర్థం చేసుకోవాలి. ఆయన 2047 విజన్కి సంబంధించిన అంశంలో ట్వీట్ చేశారు. బట్ ఆ ట్వీట్ చూస్తే కలిసి ఉంటే బలంగా ఉంటాం, విడిపోతే పడిపోతాం అంటూ ఒక ట్వీట్ చేశారు ఆయన. సో ఆ ట్వీట్ అల్లు అర్జున్ని ఉద్దేశించి చేశారు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బట్ ఆయన ఆ ట్వీట్ చేసిన ఉద్దేశం మనం అందరం కలిసి యూనిట్గా, అందరం కలిసి ఒక్కటిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 2047 కోసం పనిచేయాలి అనేది ఆయన ఇంటెన్షన్గా ట్వీట్ని చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ దాని వెనక ఇంటెన్షన్ రకరకాల ఆలోచనలతో రకరకాలుగా ఎవరైనా దేన్నైనా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టుకు తరలిస్తున్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ ట్వీట్ చేయడం ద్వారా దీనిపైన కూడా సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి.